పాలిటిక్స్ విషయానికి వస్తే నిన్న కాంగ్రెస్ పార్టీ పొలిటికల్ అఫైర్స్ కమిటీ భేటీ అయింది. వచ్చే లోక్సభ ఎన్నికల్లో తెలంగాణ నుంచి సోనియా గాంధీ పోటీ చేయాలని కాంగ్రెస్ పీఏసీ మీట్లో తీర్మానించారు. అలా ఒకవేళ ప్రత్యక్ష రాజకీయాల్లో ఉండాలి అని అనుకోకపోతే వీలు కాకుంటే రాజ్యసభకైనా రాష్ట్రం నుంచి ప్రాతినిధ్యం వహించాలని చెప్పి తీర్మానించారు. ఇక్కడ ఎందుకు తెలంగాణ నుంచి సోనియా గాంధీని పోటీ చేయించాలని కాంగ్రెస్ పార్టీ అనుకుంటోంది? దీనిలో ఉన్న రాజకీయ వ్యూహం ఏంటి సార్? అంటే తెలంగాణకు తెలుగు ప్రజలకు గాంధీ కుటుంబాలకి మధ్య ఆ రకమైన సంబంధం కూడా ఉంది. గతంలో ఇందిరాగాంధీ మెదక్ నుంచి పోటీ చేసింది. అందువల్ల ఆ కుటుంబానికి కాంగ్రెస్ అధినాయకత్వానికి మధ్య ఆ ఎర్లీ మొదటి నుంచి కూడా కనెక్ట్ ఉంది. రాహుల్ గాంధీ తన ఉపన్యాసాలు కూడా చెప్పాడు, మాకు ఇది పొలిటికల్ సంబంధం మాత్రమే కాదు, ఇది ఒక భావోద్వేగమైన సంబంధం మా కుటుంబంతో అని. అది మనకు కాస్త పొలిటికల్ రెటోరిక్ లాగా అనిపించవచ్చు. కొంత పొలిటికల్ రెటోరిక్ కూడా రాజకీయ నాయకుల మాటల్లో ఉంటుంది, కానీ దాంట్లో ఉన్న ఫ్యాక్ట్ కూడా ఉంది. ఫ్యాక్ట్ ఏంటి అంటే కష్టకాలంలో కూడా కాంగ్రెస్ పార్టీకి తెలుగు ప్రజలు అండగా ఉన్నారు. మీకు 1977 లోక్సభ ఎలక్షన్స్ నాకు ఇప్పటికి గుర్తు, నేనప్పుడు 8వ తరగతి పిల్లవాడిని. ఉత్తర భారతదేశం అంతా స్వీప్ చేసింది జనతా పార్టీ. కాంగ్రెస్ పార్టీ క్లీన్గా పోల్డ్ అయిపోయింది. ఈవెన్ ఇందిరాగాంధీ, సంజయ్ గాంధీలకు కూడా రాయబరేలీ, అమేథీ నుంచి ఓడిపోయారు. అలాంటి పరిస్థితుల్లో కూడా సౌత్ ఇండియా, ముఖ్యంగా తెలుగు గడ్డ గాంధీ కుటుంబానికి అండగా ఉంది. ఆనాటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 42 సీట్లలో 41 సీట్లు కాంగ్రెస్ గెలుచుకుంది. రెండవ ఉదాహరణ 2004లో అటల్ బిహారీ వాజ్పేయి లాంటి ప్రఖ్యాత నాయకుని నేతృత్వంలో బీజేపీతో పోటీపడి సోనియా గాంధీ నాయకత్వంలో యూపీఏ అధికారంలోకి రావడంలో కీలక భూమిక మళ్ళీ తెలుగు ప్రజలే నిర్వహించారు. 2009లో మరోసారి యూపీఏ రావటానికి కూడా తెలుగు ప్రజలే కారణం. అప్పటి ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ రాజశేఖర్ రెడ్డితో అన్న మాటలు, ఐఎమ్ హియర్ బికాజ్ యు ఆర్ దేర్ అన్నాడు. నీవు అక్కడ ఉండడం వల్ల నేను ఇక్కడ ఉన్నాను అని మన్మోహన్ సింగ్ వ్యాఖ్యానించిన సందర్భం కూడా ఉంది. అందువల్ల యూపీఏ 1, యూపీఏ 2 ప్రభుత్వాలు అధికారంలో ఉండటానికి తెలుగు ప్రజలు 30కి పైగా సీట్లు కాంగ్రెస్ ఇవ్వడమే కీలకం. అక్కడ ఇక మూడవ ఉదాహరణ 2023. మీకు నేను 1977 చెప్పాను, 27 ఏళ్ల తర్వాత 2004 చెప్పాను, మళ్ళీ 19 ఏళ్ల తర్వాత 2023, అంటే నియర్లీ 46 ఇయర్స్ తర్వాత ఉదాహరణ తీసుకున్నా కూడా మళ్ళీ అదే ఉదాహరణ. రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్లలో కాంగ్రెస్ ఓడిపోయి ఉత్తర భారతదేశంలో బీజేపీతో ప్రత్యక్ష పోరులో నిలబడలేదు అన్న విమర్శలు ఎదుర్కొంటున్న సమయంలో తెలంగాణలో గెలిచి కాంగ్రెస్కు ఒక పెద్ద ఉపశమనం వచ్చింది. ఎందుకంటే 3 రాష్ట్రాల్లో ఓడిపోయిన తర్వాత తెలంగాణలో కూడా కాంగ్రెస్ ఓడిపోయి ఉంటే 2024 ఎన్నికలకు ప్రశ్నార్థకంగా మారేది కాంగ్రెస్ పరిస్థితి. అందువల్ల మరోసారి రేపు 2024లో తెలుగు ప్రజలు గెలిపిస్తారా లేదా అనే ప్రశ్న ఇప్పుడు మనం సమాధానం చెప్పలేము. కానీ మరోసారి 2023లో ఉత్తరాదినున్న 3 రాష్ట్రాలు కాంగ్రెస్ నిరాకరిస్తే మళ్ళీ తెలుగు గడ్డ కాంగ్రెస్ను ఆదరించింది. అంటే ఇప్పుడు ఈ 46 ఏళ్ల చరిత్రలో 77, 2004, 2023 ఉదాహరణ ఏం చెప్తోందంటే తెలుగు ప్రజలకు గాంధీ కుటుంబానికి ఆ సంబంధం కష్టకాలంలో కాంగ్రెస్ పార్టీకి గాంధీ కుటుంబానికి అండగా తెలుగు ప్రజలు ఉన్నారనేది వాస్తవం. సో అందువల్ల ఇప్పటికీ తెలంగాణ కాంగ్రెస్ పార్టీకి కానీ ఒక సగటు కాంగ్రెస్ కార్యకర్తకు కానీ ఈ సెంటిమెంట్ ఉండడంలో ఆశ్చర్యం లేదు. ఎందుకంటే దిస్ ఈజ్ ఎ రిలేషన్షిప్ స్ప్రెడ్ ఓవర్ హాఫ్ ఎ సెంచరీ, అర్ధ శతాబ్దం పాటు ఉన్న రాజకీయ సంబంధం ఇది. అందువల్ల సోనియా గాంధీని ఇక్కడ నుంచి పోటీ చేయమని అనడంలో ఈ నేపథ్యం కీలకమైంది. దాంతోపాటు తెలంగాణలో 17 సీట్లు ఉన్నాయి. ఇందులో ఇప్పుడు యాజ్ ఆఫ్ నౌ ఎంఐఎం 1 సీటు, 4 సీట్లు బీజేపీకి, 3 సీట్లు కాంగ్రెస్కు ఉన్నాయి, 9 సీట్లు బీఆర్ఎస్కు ఉన్నాయి. అందువల్ల 2 కారణాల రీత్యా తెలంగాణలో అత్యధిక ఎంపీ సీట్లు గెలుచుకోవడం కాంగ్రెస్ కీలకం. సో ఆ మొదటి కారణం, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రభుత్వం తన స్థిరత్వాన్ని బదిలపరుచుకోవటానికి తన విజయ పరంపర కొనసాగించుకోవాల్సి ఉంటుంది. రెండవది, ఉత్తరాదిన కాంగ్రెస్ పార్టీ
బీజేపీతో ఢీకొని సీట్లు తెచ్చుకోవడం అనేది పెద్ద ఛాలెంజ్. సో ఎందుకంటే ఇప్పటికీ కూడా మోడీ మేనియా ఉంది, బీజేపీ మ్యాజిక్ ఉంది. అది ఇటీవల అసెంబ్లీ ఎన్నికల్లో కూడా రుజువైంది. అందువల్ల తెలంగాణలో లాంటి రాష్ట్రాల్లో, కర్ణాటక లాంటి రాష్ట్రాల్లో మ్యాక్సిమం లోక్సభ సీట్లు తెచ్చుకోవడం కాంగ్రెస్ మనుగడకు, కాంగ్రెస్ ఉనికికి కీలకం. అందువల్ల కాంగ్రెస్ పార్టీకి సోనియా గాంధీ ఇక్కడి నుంచి పోటీ చేసిన, సోనియా కాకపోతే ప్రియాంక గాంధీ పోటీ చేసిన ఆ రకమైన ట్రాక్షన్ రావటానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడు బీజేపీ నాయకులు ఎందుకని మోడీని పోటీ చేయమని అడుగుతున్నారు? వార్తలు వస్తున్నాయి. కరీంనగర్ నుంచైనా, నిజామాబాద్ నుంచైనా, మల్కాజ్గిరి నుంచైనా ప్రధానమంత్రి నరేంద్ర మోడీయే పోటీ చేయవచ్చు అని ఒక చర్చ కూడా నడుస్తుంది. ఎందుకంటే నార్త్ సౌత్ డివైడ్ను అధిగమించడానికి, సౌత్ ఇండియాతో కూడా మోడీ కనెక్ట్ నిలపటానికి ఇక్కడ నుంచి పోటీ చేయాలి అని బీజేపీ రాష్ట్ర నాయకత్వం అడుగుతుంది. బీజేపీ వారు మోడీని పోటీ చేయమని ఎందుకు అడుగుతున్నారు? కాంగ్రెస్ వాళ్ళు సోనియా, ప్రియాంకను పోటీ చేయమని అడుగుతారు. అయితే సోనియా గాంధీ అనారోగ్యం రీత్యా ఈసారి ప్రత్యక్ష ఎన్నికల్లో ఆమె పోటీ చేయకపోవచ్చు అని అంటున్నారు. సో అలాంటి పరిస్థితుల్లో సోనియా గాంధీని తెలంగాణ నుంచి రాజ్యసభకు పంపడానికి కూడా అవకాశం ఉంటుంది. నాకున్న గుర్తున్నంత వరకు 3 స్థానాలు త్వరలో కొద్ది నెలల్లో రాబోతున్నాయి. సో అందువల్ల అందులో 2 కాంగ్రెస్ గెలుచుకునే అవకాశం ఉంటుంది, 1 బీఆర్ఎస్ గెలుచుకునే అవకాశం ఉంటుంది. అందువల్ల ఇక్కడ నుంచి సోనియా గాంధీని రాజ్యసభకు పంపడం వల్ల తెలంగాణ కాంగ్రెస్కు, కాంగ్రెస్ అధిష్టానంతో ఉన్న సంబంధం బలపడుతుంది. తెలంగాణ ప్రజలకు కాంగ్రెస్కు ఉన్న సంబంధాన్ని బలోపేతం చేసుకునేందుకు ఉపయోగపడుతుంది అన్నది బహుశా తెలంగాణ కాంగ్రెస్ నాయకుల వ్యూహమయ్యి